ఈ ప్రపంచంలో అబద్ధానికి చొక్కా పాయింట్ వేస్తే అది చంద్రబాబు అని పేరు పెట్టొచ్చే. నీ రూపమే అబద్ధానికి ప్రతిరూపమే. చంద్రబాబు అంటేనే అబద్ధాల మహిమే. అటువంటి మళ్ళా 2 తర్వాత నమ్మకం అంట, అభివృద్ధి అంట, సంక్షేమం అంట నీ బండ. కాబట్టి ఆ పరిస్థితుల్లో పాప నేను ఏదో ఉంది సోమిరెడ్డి మొన్న కొట్టినటువంటి ముందు దిగినట్లే, కైకి దిగినట్లే. అందుకని ఆయన నిన్న వచ్చి అన్ని పవనాడితే ఏరికి పవనాడి అని చెప్పి ఆయన నిన్న హూ అని చెప్పనేసిపోయాడు. ఆయన రకరకాలుగా మాట్లాడేసిపోయాడు. మేము అడిగేది ఏంది, సరే మీ గురించి ఎందుకు మాట్లాడాలా, చాలా తక్కువ మాట్లాడాలి. పోయినసారి చెప్పినా నేను, నీ బ్రతికేంది, నువ్వు ఇంటర్వెల్లో చదువుకున్నప్పుడు పిల్లకాయలు బయటకు పోతే వాళ్ళ పుస్తకాలు తెలిసిపోయి పప్పు బేళాలని శనగల బేళాలకు అమ్ముకున్నాడు నువ్వు కాదా. అటువంటి వచ్చి పిల్లలకి ఏ విధంగా విద్యార్థి జీవితంలో మెగా పేరెంట్స్ డేలో స్పీచ్ ఇస్తే నీ బడ్డబడ నీ బ్రతుక్కి నువ్వు పోయి పిల్లకాయలకి వాళ్ళు ఏం చెప్పాలి, నువ్వు వివరాలు తీస్తే నారాగ బతుకం నువ్వు వాళ్ళకి ఏం చెప్పాలంటే ఆ మెలుకులైతే చెప్పగలవు. నువ్వు ఇంటర్వెల్లో వెళ్ళిన తర్వాత ఎట్లా కాచుకొని ఉండాలా, ఆ పుస్తకాలు ఏ విధంగా కొట్టేయాలా, ఏ విధంగా వేస్తే వాళ్ళు నీకు బెల్లం శనగలు పెడతారని చెప్పి దాచి చెప్పడం, ఆ మెలుకుని చెప్పడంలో నువ్వు నేర్పడవి. అంతేకాదు నువ్వు చదువు గురించి చదువు సింగిలైనటువంటి వాడు నువ్వే మాట్లాడుతుంటావు. దాని మీద ఆయన మాట్లాడేది అన్ని బాగుండని చెప్పి నీ పనేంది ఉంది కదా. ఇప్పుడు ఆ బలకర్లు ఉన్నాయి, ఆ బలకరం దగ్గర టన్నుకి 50 రూపాయలు అడిగావు. వాళ్ళు ఎవరు కృష్ణపట్నంలో ఎక్కడన్నా సిగ్గుమాలుడు కాకపోతే తెలుగుదేశం వాళ్ళే ఈ ప్రభుత్వంలో ధర్నా చేస్తున్నారు. ఏమని ఆ బలకరకి నీకు 50 రూపాయలు టన్నుకి లేదు కాబట్టి దానికి పోలీసులు వత్తాసు. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ ముత్తుకూరులో నుంచి పోయేటువంటి బలకర్లో నువ్వు 50 రూపాయలు అడిగి వాళ్ళు 10 రూపాయలు ఇస్తానన్నాడు. మళ్ళీ ఏదో మధ్యలో బేరసారాలు అది కానీ బిగిరిందంటే మళ్ళీ ముత్తుకూరు టౌన్లో పోవచ్చు. అప్పుడేమో పొల్యూషన్ ఉండదు. నీకు 50 రూపాయలు గెలిస్తే పొల్యూషన్ ఉండదు, 50 రూపాయలు గెలిచిపోతే ముత్తుకూరులకు పొల్యూషన్ ఉంటుంది. నీ బ్రతుక్కు నువ్వు ఒకటి మాట్లాడేటువంటి వాడివి. ఎందుకు నువ్వు అనవసరం ఒకటి అడిగి 100 అడిగించుకుంటావు. ఆ సొసైటీలో అందరి పేరుతో పెట్టి కార్లు కొట్టేసి ఆ దొంగ కార్లు తిరిగినాడు. మళ్ళీ ఆ సొసైటీ ఓపెన్ చేస్తే నన్ను పోయి పొదలకూరులో గబ్బు పట్టిపోతుంది కదా. ఎక్కడికన్నా పోతే నీ మొహాన్ని వస్తున్నారనేటువంటి కూడా లేపా. గట్టిగా అరిస్తే అబ్బాయి సోము, గట్టిగా అరిస్తే నీకు మొత్తం వారి మీద తిన్నంత కింద ఉంటాయని బయటకు వస్తుందా. నువ్వు ఎందుకు మళ్ళీ మాట్లాడడం చెప్పు. నీకు దేనికి గట్టిగా అరిస్తే తట్టుకోలేదు. నువ్వు కూడా గట్టిగా మాట్లాడితే అందుకని చెప్పి ఆయన ఏదో చెప్తున్నాడు. కాబట్టి నోరు మూసుకొని అన్ని కూడా మూసుకొని ఒళ్ళు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే మంచిది తప్ప నీ ఆ కైపు మాటలు మాట్లాడితే కైపు దిగిపోద్ది అనేటువంటిది గుర్తుంచుకో. నువ్వేదో పెద్ద వీరుడిలాగా మాట్లాడుతున్నావు, అది నీ బ్రతుకు. నువ్వేదో మళ్ళీ మామూలుగా లోకేష్ బాబుని నువ్వు పోయి లోకేష్ అంక నాకు మాకేం అభ్యంతరా, ఆయన నాకు ఇచ్చుకుంటాడు చీకేసిన తాటి మొత్తం మొహం వేసుకొని ఉంటావు. కాబట్టి నువ్వే సరే నీకేం సిగ్గులేదనుకో. నేను ఎన్ని సందర్భాలలో ఆ సిమ్లా హోటల్లో ఆ బిర్యానీ మెక్కి డబ్బులు కట్టుకుంటూ పోతే పట్టుకొని దాన్ని గుడ్డలేపు తీసి ముంజీళ్ళు తీయించుకున్నాడు. నువ్వు బ్రతుకు, నువ్వు ఒకటి మాట్లాడుతున్నావు. ఈ జిల్లాలో ఎంత పనికి మళ్ళీ ఎవడన్నా ఉన్నాడా నీ గురించి మాట్లాడాలంటే ఒక పుస్తకం రాయాలి నేను. నీ జీవిత కథ రాయాలంటే ఎన్నిసార్లు చేపల దెబ్బలు తిన్నావు, ఎన్నిసార్లు చెప్పు దెబ్బలు తిన్నావు, శ్రీనివాసం మాల్లో ఇవన్నీ అని చెప్పి